హలో హాయ్ అండి. ఈరోజు మనం ఉసిరికాయ పచ్చడి, నిల్వ పచ్చడి చేసుకుంటున్నామండి. దానికి 1/2 kg ఉసిరికాయ తీసుకుంటున్నాను నేను. ఆమ్లా ఇవి కడిగి నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలండి. తుడుచుకొని పెట్టుకోవాలి. తర్వాత మెంతులు ఇంకా ఆవాలు నేనైతే ఒక 1 టీ స్పూన్ తీసుకున్నానండి. 1 టీ స్పూన్ తీసుకొని సిమ్లో ఫ్రై చేసుకోవాలి. అదే ప్యాన్లో నేనైతే 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నానండి. 2 to 4 మీరు చూసుకోండి. మళ్ళీ ఆయిల్ మిగిలిన మీకు తర్వాత యూజ్ అవుతుంది. ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆమ్లా ఉసిరికాయలు ఫ్రై చేసుకోవాలండి. అది కూడా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం మార్క్స్ ఉన్న దగ్గర నేను ముందే కట్ చేసుకున్నానండి. ఇలా కొంచెం సిమ్లో పెంచుకోండి. సిమ్లో పెట్టుకొని మనం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం అన్నీ మంచి కలర్ వస్తాయి. ఆ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై ఇదే కొంచెం ఇట్లా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఈ కలర్ సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది ఉసిరికాయలు ఆల్రెడీ ఫ్రై చేసి తీసుకున్నాం కదండి. దాంట్లోనే అదే ప్యాన్లో మనకి తాలింపుకి ఆయిల్ పోసుకోవాలి. ఒక 1/4 kg వరకు నేను వేసుకుంటున్నాను. సరిపోతుంది. జీలకర్ర వేసుకుంటున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్స్. తర్వాత ఆవాలు, ఇవి కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్. పచ్చగా దంచుకున్న వెల్లుల్లి అండి. తర్వాత మనం ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదండి. ఇవి గింజ తీసేసుకున్నాను. సీడ్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి తర్వాత మనం ఆవాలు ఇంకా మెంతులు ఫ్రై చేసి పొడి చేసుకున్నాను. అది తర్వాత మిర్చి పౌడర్ అండి. ఇది ఒక 100 to 200 గ్రామ్స్ ఉంటుంది. సాల్ట్ అండి. తర్వాత 3 నిమ్మకాయలు, 3 లెమన్ నేను తినుకున్నాను. లెమన్ జ్యూస్ 3 లెమన్స్ వేసి మిక్స్ చేసుకుంటా. మీకు నిల్వ ఉంటుంది. అది 6 to 8 months వరకు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 year వరకు నిల్వ ఉంటుంది.